హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమరావతి పిల్ల. ముందుగా మా వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు మా ఇంట్లో స్పెషల్గా అయితే పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ అన్నమాట. అదే గోధుమ పిండి కుమ్ములు అంటారు కదా ఫ్రెండ్స్, అవి అయితే చేస్తున్నాను. ముందుగా అయితే పిండి అయితే తీసుకొని చపాతీలాగైతే కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా చపాతీలాగా అయితే చేసుకున్నాను అనమాట. అంటే మందంగా చేసుకోవాలి, అప్పుడే మనకైతే చపాతీ కుమ్ములు అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇంకా చపాతీలు మందంగా అయితే చేసుకున్న తర్వాత సైడ్లు మొత్తం కట్ చేసుకొని సన్నగా గీతల్లా కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఇష్టమైన షేప్ వచ్చేలా మీ ఇష్టం, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నేనైతే చేసి పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా నూనెలో వేయించుకేసుకున్నాను అనమాట. గోల్డెన్ కలర్ షేప్లో వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత పక్కన స్టవ్ ఆన్ చేసుకొని పాకానికి అయితే ఒక కళాయి అయితే పెట్టుకున్నాను. ఇంకా నేను ముందుగా తరిమి పెట్టుకున్న బెల్లం కూడా వేసుకున్నాను. తిప్పుకుంటానే ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే అడిగి మాడిపోతుంది. తిప్పుకున్న తర్వాత పాకం వచ్చినంత వరకు తిప్పుకోవాలి. నేనైతే ఇంకా లేబాకం అయితే పట్టుకున్నాను. లేబాకం అయితే వచ్చేసింది. నేను ముందుగా వేయించి పెట్టేసుకున్న కొమ్ములని అయితే ఇంకా బెల్లం పాకంలో తిప్పి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం కలవాలన్నమాట ఆ కొమ్ములు మొత్తానికి. ఇంకా ఫైనల్ అయితే బెల్లం కొమ్ములు అయితే తయారైపోయాయి. ఆరిపోయిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయి, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి.